80,000 అప్పు చెల్లించలేదని పిల్లల ముందే మహిళను చెట్టు కట్టేసిన ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో జరిగింది. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఆగడాల్లో బయటకు వచ్చింది ఇది మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఈ రుణాల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఎప్పటికప్పుడు నియంత్రణ ఉండాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఇటీవల బలవంతపు ప్రైవేట్ అప్పుల వసూళ్లను నియంత్రించేందుకు కీలకమైన బిల్లును తెచ్చింది. ప్రైవేట్ సంస్థలు లేదా రుణ సంస్థలు బెదిరింపుల ద్వారా బలవంతంగా అప్పులు వసూలు చేసినా లేదా రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా 5 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా విధించేలా చట్టం తెచ్చింది. రుణ సంస్థల ఒత్తిడి కారణంగా రుణగ్రహీత ఆత్మహత్యకు పాల్పడితే సంస్థ నిర్వాహకులపై బెయిల్ లేని శిక్ష విధించే నిబంధన కూడా ఉంది. ప్రజలను రుణ సంస్థల దుశ్చర్యల నుంచి రక్షించడం, బలవంతపు వసూళ్లను అరికట్టడం ఈ చట్టం లక్ష్యమని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి చట్టం ఆంధ్రప్రదేశ్ లోనూ తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది. రోజువారీ వడ్డీ వ్యాపారులు ఏపీలో చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. 30% పైగా వసూలు చేస్తుంటారు. అదే సమయంలో స్తోమత లేకపోయినా అప్పులు ఇచ్చి వారిని తీర్చాలని టార్చర్ పెడుతుంటారు. 80,000 అప్పు తీర్చలేక భార్య బిడ్డలను వదిలేసి ఆ వ్యక్తి పారిపోయాడంటే వారి వేధింపులు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో ఆలోచించాల్సిన పనే లేదు. అందుకే కుప్పం ఘటన మరోసారి జరగకుండా ఉండాలంటే వడ్డీ వ్యాపారులను నియంత్రించాలి. అది చాలా కష్టం కాబట్టి కనీసం బలవంతపు రుణ వసూళ్ల పైన చట్టాలు తీసుకురావాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.